కానీ ఇలా ఒక విషయం చెప్పాలి, మనోడు మనకే అవుతాడు మందోడు మన గాడని ఒక సామెత ఉన్నది. మనోడు మనకైతాడు మందోడు మన గాడని ఒక సామెత అవుతుందో అదే రకంగా కామారెడ్డి ప్రజలు ప్రధానంగా ఇలా ఏదైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గెలిపించుకురో దానికి సార్థకం జరిగిందని నేను అనుకుంటా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉంటే ప్రభుత్వం రేవంత్ అన్న కామారెడ్డిలో పోటీ చేస్తా గానీ కామారెడ్డిలో ఉన్న ప్రజలు కనపడరా అని చెప్పేసి అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజకీయాల కోసం చేసే ఆలోచనలు తప్ప ప్రజల కోసం చేసే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ లేవంటావు. ఇలా ఎవడైనా కామారెడ్డిపల్లి దిక్కంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనిపిస్తా ఉన్నాడు. ఇలా ఊరు తిరుగుతా ఉంటే అక్కడ వరదలు ఎట్లా వస్తా ఉన్నా, అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారని ప్రతి వార్తకు చేరి వాళ్ళ యొక్క బాగోలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మనోడు కదా, మన ఇంట్లోడు కాబట్టి మందోడు కాదు కాబట్టి మరి వాళ్ళ గోసలు పట్టించుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం గాలికి వదిలేస్తే అరే నా అన్నదమ్ములు ఎట్లయిపోతారు, నాకు ఓట్లేసారు, నా కోసం సర్వస్వం దారపోసారు అని చెప్పేసి ఇలా కాటిపల్లి వెంకటరమణ గారు అక్కడ పర్యటన చేస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి, వీడియోలు వస్తా ఉన్నాయి.